తెలంగాణలో కొత్తగా మరో 2 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. మహబూబ్ నగర్, మంచిర్యాలను ప్రభుత్వం కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేయనుంది. కొత్తగా మరో 12 మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే వాటికి కార్పొరేషన్ మున్సిపాలిటీ హోదా రానుంది. తెలంగాణలో కొత్తగా 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మహబూబ్ నగర్, మంచిర్యాలను కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 13 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 15 వరకు పెరగనుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, సంగారెడ్డి జిల్లా కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, నారాయణపేట జిల్లా మద్దూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా ఏదులాపురం, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, చేవెళ్లను ఇప్పుడు మున్సిపాలిటీలుగా మార్చనున్నారు. కొత్తగా పెంచిన మున్సిపాలిటీలతో రాష్ట్రంలో వాటి సంఖ్య 153కు పెరగనుంది. పరిగి మున్సిపాలిటీలోని 6, నర్సంపేటలోని 7, శంషాబాద్లో 1, నార్సింగ్లో 1 గ్రామాలను మహబూబ్ నగర్ కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 6 గ్రామాలను మంచిర్యాలలో విలీనం చేయనున్నారు. ఈ పట్టణాలు కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీలుగా మారనుండటంతో మహర్దశ పట్టనుంది. ఈ పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండటంతో వాటి రూపురేఖలు మారిపోనున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.